తెలంగాణ పీసీసీ రాష్ట్ర కార్యవర్గంపై హైకమాండ్ కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం జాబితా ప్రకటించే అవకాశం ఉంది. పీసీసీ కార్యవర్గంతో పాటు రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గం ఖరారులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని వారు అధిష్టాన దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు ఆశిస్తున్న ముఖ్య నేతల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏ సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని సీఎం రేవంత్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గంలో తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మాత్రమే ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 లేదా 5 అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. వీరిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉండవచ్చని తెలుస్తోంది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటాయించే అవకాశం ఉంది. మంత్రి పదవులు ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో అందులో సర్దుబాటు చేయలేని ఎమ్మెల్యేలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంపై చర్చలు సాగుతున్నాయి. జిల్లాల వారీగా 2017 నుంచి కాంగ్రెస్లో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నేతల పేర్లు, వారి వివరాలను ఇప్పటికే ఏఐసీసీ సేకరించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకుంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై అధిష్టానానికి ఇప్పటికే స్పష్టత ఉందని సీనియర్ నేతలు చెబుతున్నారు. ఒక్కో పదవికి 3 పేర్లను పీసీసీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరైన అనంతరం ప్రధాని మోదీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిశారు. ఆదివారం రాత్రి వరకు ఢిల్లీలోని అధికార నివాసంలోనే ఉన్నారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సి ఉండగా ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఖరారవడంతో రాత్రి 9:30కు బయలుదేరాలనుకున్నారు. కానీ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ ప్రయాణాన్ని విరమించుకుని ఢిల్లీలోనే ఉండిపోయారు. ఇవాళ వేణుగోపాల్తో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సామాజిక న్యాయ సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.